హాయ్ అండి. ఈరోజు నేను వచ్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటా పచ్చడి అనేది మాకు వచ్చులే అని చెప్పి అనుకుంటారు, కానీ ఈ టమాటా పచ్చడి పచ్చి కారంతో చేస్తారండి. ఖచ్చితంగా చూడండి. ముందుగా టమాటాలని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్లో చిన్న ముక్కలకు కట్ చేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు అలాగే చింతపండు వేసేసి మొత్తం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో మనం పచ్చి కారమైనా వేయచ్చు, లేకపోతే మసాలా కారం ఉన్న వేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఇది నేను చూసి నేర్చుకున్నాను ఇది మా పిన్ని దగ్గర. ఇంకా అక్కడే మా పిన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చేశానండి. మా పిన్ని చేస్తుంటే వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఈ మసాలా కారం అయితే వేసాము, నేను పచ్చి కారం అయితే వేయలేదు. ఇది మొత్తం ఇంకా ఈ వేడి మీద ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ మీద ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గించిన తర్వాత ఇంకా తాలింపు వేసుకొని తినడమే అండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు వదిలిపట్టరు. ఇది టిఫిన్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఈ తాలింపు వేసేసుకొని ఇంకా చట్నీ అయితే కలిపేసుకోవడమే, చాలా సింపుల్. ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే టమాటా చట్నీ ఇంత సింపుల్గా చేయొచ్చా, మామూలుగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తారేమో అనుకున్నా, కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.